హైటెక్ సిటీకి కూతవేటు దూరం 50 గజాల్లో 7 అంతస్తుల భవనం శరవేగంగా సాగింది నిర్మాణం. ఉన్న పళంగా కూలిపోయింది బిల్డింగ్. 2 కార్మికులు మృతి చెందారు. ప్రమాదంలో పక్క భవనాల భవిష్యత్తు కూడా ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అయిపోయింది. మరి ఇప్పుడు కూల్చబోయే నిర్మాణాలన్నీ హైడ్రా ముందున్న ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏమిటి? ఈ బ్రేకింగ్లో చూద్దాం. గచ్చిబౌలి అంజయ్య నగర్లో 7 అంతస్తుల భవనం కూలిపోయింది. 2 కార్మికులు మృతి చెందారు. పక్క బిల్డింగ్స్పై ఆ బిల్డింగ్స్ శిథిలాలు పడ్డాయి. ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు ఎమ్మెల్యే గాంధీ, హైడ్రా, సైబరాబాద్ కమిషనర్లు. బిల్డింగ్ కూలిపోవడంతో పక్కనున్న భవనాలపై శిథిలాలు పడ్డాయి. ప్రమాదంలో దెబ్బతిన్నాయి పక్కన భవనాలు. వాటిని కూడా కూల్చే యోచనలో ఇప్పుడు అధికారులు ఉన్నారు. ఇవాళే కూల్చివేతలకు దిగాలని నిర్ణయం కూడా తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. లేదంటే మరింత ప్రమాదం పొంచి ఉంటుందని అంచనా వేస్తున్నారు. కూలిన భవనాన్ని గతంలో అధికారులు సీజ్ చేసినట్టుగా చెప్తున్నారు. మళ్లీ నిన్న పనులు ప్రారంభించినట్టుగా గుర్తించారు. ఇలాంటి నిర్మాణాలపై దృష్టి సారిస్తామని ఎమ్మెల్యే గాంధీ అన్నారు. గతంలో కోర్టు ఆదేశాలతో కూల్చివేతలు నిలిచిపోయాయని గాంధీ గుర్తు చేస్తున్నారు. బిల్డింగ్స్ ఇమీడియట్గా తీయకపోతే అవి కూలి మళ్ళీ ప్రమాదం ఉంటుంది కాబట్టి గంట 2 గంటలోనే మేము వర్క్ కూడా స్టార్ట్ చేస్తాం. బిల్డర్ మీద ఆల్రెడీ పెడుతున్నారు. పక్కన ఉండడంతో కుంగిపోయింది అనుకోవచ్చా? నాలా పక్కన ఉన్న ఆ పక్కనోడు ఎవడో సెల్లార్ తీస్తున్నాడంట. అతను ఇవన్నీ ఏంటంటే బిల్డింగ్స్ 7-8 అంతస్తులు అయ్యేటప్పటికి పోయేది ఫౌండేషన్ ఎంత ఒక 2-3 అంతస్తులకు కావాల్సిన ఫౌండేషన్ వెళ్తారు వాళ్ళు. బట్ ఆ కింద అంతా ఇక మట్టే ఉంటుంది. అది ఎవడైనా పక్కనోడు ఇంకొంచెం లోతుకెళ్ళి సెల్లర్ తీస్తే కనుక ఈ పక్కది లూజ్ అవ్వటము, లేదా ఏమైనా వర్షాలు వచ్చినప్పుడు కూడా ఆ వాటర్ దీంతో కూడా లూజ్ అయ్యి పడిపోవటాలు ఛాన్సెస్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా వీటి మీద యాక్ట్ చేస్తాము. విత్ ఫ్లాట్ వాళ్ళని కూడా ఈ సి బ్లాక్ వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళని ఖాళీ చేసి పక్క వాళ్ళకి వేరే ఫ్లాట్స్కి వెళ్ళమని చెప్పాము. వర్క్ స్టాప్ చేసి సీజ్ చేయబడింది. ఆపారు పని. నిన్నటి నుంచి మళ్ళీ మొదలు పెట్టారు. మనం తెలుసుకొని వచ్చే లోపల అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. ఈ 7 ఫ్లోర్స్ కట్టేంత వరకు ఏం చేశారు మేడం? సీజ్ చేశారండి. 4 మంత్స్ క్రితం అయినా వర్క్ నడుస్తుంది. నిన్నటి నుంచి స్టార్ట్ చేశారు. అంటే 4 మంత్స్ అసలు వర్క్ జరగలేదు మేడం. పక్కన వాళ్ళు కూడా అదే చెప్పారు. సీజ్ చేసిన తర్వాత 4 నెలలుగా పని జరగట్లేదు. నిన్న మొదలు పెట్టారు. కేసులు పెట్టాం. కొన్ని బిల్డింగ్లు కూలటానికి కూడా హైడ్రా కమిషనర్ గారు ఆ రోజున పెద్ద రోబో పక్కలైనా తీసుకొచ్చి కూలగొట్టడం కూడా జరిగింది. కోర్టు స్టేటస్కు ఆర్డర్ రావటం, రకరకాల ఇబ్బంది. ముందు ఇంటిమేషన్ చేయాలి, అప్పుడు దాకా ముట్టుకోవడానికి వీల్లేదని రకరకాల ఆదేశాలు ఉండటంతో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఆ వెనక్కి తగ్గ పరిణామాలే ఈ రకంగా దారితీసినాయి. ఇప్పుడు అన్ని చూసాం. పరిస్థితులు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. కాబట్టి ఇది ఒకటే ఏరియా కాదు. ఎక్కడెక్కడైతే ఇల్లీగల్ 7, 8, 9, 10 ఫ్లోర్లు అయితే కడుతున్నారో అన్నింటినీ కూడా హైడ్రా కమిషనర్ గారు, సిఎంసి కమిషనర్ గారు వీటి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ రోజు నుంచే ఈ పని కూడా ఒక గంటన్నరలో స్టార్ట్ చేసి కంటిన్యూషన్ చేస్తాం తప్పించి మళ్ళీ ఇటువంటి అవకాశాలు ఇవ్వం.